ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనగా 24వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం ఆదివారం నాడు దేవుడు తన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము పెంతుకోస్తు పండుగను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. పెంతుకోస్తు పండుగ అనగా మరి పాస్కా పండుగకు 50 రోజుల తరువాత వచ్చేటటువంటి పండుగను ఆనాటి ఇశ్రాయేలీలు పెంతుకోస్తు పండుగగా ఆచరించేటటువంటి వారు. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇది వారి యొక్క కొత్త పంటను నైవేద్యముగా యెరూషలేమునకు తీసుకొచ్చి దేవునికి సమర్పించేటటువంటి పండుగగా వారు కొనియాడుతూ ఉండేటటువంటి వారు. అందును బట్టి ఆయా ప్రదేశాలలో ఆయా దేశాలలో సంచరిస్తున్నటువంటి యూదులు మరి యెరూషలేము దేవాలయానికి వచ్చి ఆ కొత్త పంటను దేవునికి సమర్పించేటువంటి రోజుగా దీనిని పెంతుకోస్తు పండుగ అని వారు దీనిని ఆచరిస్తూ ఉండేటటువంటి వారు. మరి ఈ పండుగ రోజున దేవుడు అపోస్తుల మీదకి అగ్నిజ్వాలల రూపంలో దిగి వచ్చినటువంటి పండుగగా ఈనాటి క్రైస్తవ్యం అంతా కూడా, క్రీస్తును నమ్మిన వారంతా కూడా జరుపుకుంటూ ఉంటున్నారు. ఆనాడు పెంతుకోస్తు పండుగగా ఇజ్రాయేలు కొనియాడేటటువంటి ఈ పండుగ వారు తీసుకువచ్చినటువంటి కొత్త నైవేద్యాలు అనగా కొత్త పంట యొక్క మరి నైవేద్యాన్ని వారు తీసుకువచ్చి దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వారికి వస్తూ ఉండేటటువంటి ప్రియులారా. అలాగే ఈ రోజున ఈ పండుగను కొనియాడుతున్నటువంటి మన అందరము కూడా వారు కొత్త పంటను ఏ రీతిగా తీసుకువస్తే దేవుడు వారిని ఆశీర్వదించాడు, మనము కూడా మన యొక్క హృదయాలను నూతనపరచుకొని దేవునికి సమర్పించినట్లయితే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మన మీదకి పంపుతాడని వాక్యము వివరిస్తూ ఉంది, చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఎందును బట్టి అంటే ఈరోజు సువార్త పాఠము యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి 23 వచనాల వరకు చూసినట్లయితే, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగగానే వారితో చెప్పెను. ఆయన ఇలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండరుతారో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ప్రభువారు చనిపోయి లేచిన తర్వాత శిష్యులు కనిపించి శిష్యుల మీద ఊది పవిత్రాత్మను పొందుడి అని చెప్తున్నాడు. నిజానికి యేసు ప్రభువారు మరి శిష్యుల మీద ఊదినప్పుడు పరిశుద్ధాత్మను పొందండి అని ఆయన చెప్పినప్పుడు వారికి పరిశుద్ధాత్మ రాలేదు. ప్రియులారా, దీన్ని బట్టి మనము గమనించవలసింది, ఎందుకంటే వారు తమ పాత హృదయాలను కలిగి ఉన్నారు కానీ నూతనమైన మనస్సును కలిగి ఉండలేదు. వారు తమ యొక్క ఆత్మలను సిద్ధపరచుకొనలేదు అని తెలియపరచబడుతుంది. ఎందుకంటే నిజానికి ప్రభువారు పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పి వారి మీద ఊదాడు, కానీ వారి ఆత్మలు సంసిద్ధంగా లేవు. ఎందుకంటే యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే యేసు ప్రభువారు కనిపించి
పరిశుద్ధాత్మను పొందడం నేను వారి మీద ఊదాను, వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పాడు. కానీ వారు మనసులు ఎలా ఉన్నాయి అని అంటే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమను నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ దొరకలేదు. ప్రియులరా, యేసు ప్రభువారు పరిశుద్ధాత్మను ఓదాడు. వారు ఎందుకు పొందుకోలేదంటే, వారి మనసుల్లో జరిగిందేదో జరిగిపోయింది. ప్రభువారు లేచారు, ఆయన ఏదో చెప్తాడు, మన మధ్య ఉంటాడు అనుకున్నాం, లేడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, మరలా వెళ్ళిపోతున్నాడు. మనము మన యొక్క పని, పూర్వపు పని చేసుకుంటూ మన జీవన విధానం కొనసాగించాలన్న ఆలోచన వారిలో ఉంది. కనుకనే ప్రభువారు ఊదినా కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగిరాలేదు ప్రియులారా. అందుకనే ప్రభువారు మరలా వారికి కనిపించి, లోకశుభార్త 24 అధ్యాయము 49వ వచనంలో చెప్పినట్లుగా, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండని వారితో చెప్పాను. ఆయన బేతనయ్య వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైన ప్రియులారా. ఇక్కడ మరలా కనిపించాడు. కనిపించి యెరూషలేముకు దగ్గర ఉన్నటువంటి బేతనయ్య దగ్గరలో ఉన్నటువంటి ఒక పర్వతం దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ వారిని ఆశీర్వదించి పరలోకానికి వెళ్ళిపోతూ వారితో చెప్తున్నటువంటి మాట, మీరు శక్తిని పొందుకునే వరకు ఇక్కడ ఈ పట్టణంలోనే ఉండి ప్రార్థించండి అని, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండని చెప్పారు. యెరూషలేము పట్టణము నుండి వారు యేసు ప్రభువారు కనిపించి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడు అని చెప్పినా కానీ వారు పరిశుద్ధాత్మను పొందలేదు. ఆయన చెప్పినట్లుగా వారి మనసులు ఆయత్తపడలేదు కనుక పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు. వారు పోయి మరలా గలిలయ సముద్రం దగ్గరకు వారు యొక్క సొంత ఊళ్ళు వెళ్ళిపోయి అక్కడ చేపలు పట్టబోచు ఉన్నారు. మరలా ప్రభువారు వారికి కనిపించి మరలా వారిని బెతానియా వరకు తీసుకువచ్చి, మీరు వెళ్ళి యెరూషలేము పట్టణంలోనే నిలిచి ఉండండి, పైనుంచి ఆత్మను అనుగ్రహింపబడే వరకు మీరు ప్రార్థిస్తూ ఉండండి వారితో చెప్పినప్పుడు, వారు చెప్పి ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడు వారు చేస్తున్నటువంటి పని, అప్పుడు వారి యొక్క మనసులు స్థిరపరచబడి, ఇక మనం చేయవలసిన పని మన దైనందిన జీవితంలో మనం చేపలు పట్టడమని, మన బ్రతుకు తెరుగు విషయమని మనము పని చేసుకోవటం కాదు. దేవుని గూర్చిన సువార్తను, క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలన్నట్టు స్థిర మనస్కులు కలవారై అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడు ఈ పరిచర్యలో పాలు పొందను, పేతురు గారు చెప్తున్నాడు. అలాగే 21వ వచనం, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చేది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య ఉండి సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట అవశ్యమని చెప్పెను. ఇక్కడ అపోస్తలులందరూ మరి కూడుకునున్నారు. కూడుకునుండి అప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో నిలిచి ఉండి వారు గదిలో ఉండి ప్రార్థన చేస్తూ, మరి ఈ పరిచర్య క్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి మనము పరిచర్య చేయాలి.
యేసు ప్రభువారు దేవుని కుమారుడు ఇలా సజీవుడై లేచాడు, మాకు ఈ విధంగా కనిపించాడు, ఆయన వలనే మనము పరలోక రాజ్యానికి చేరుకోగలము అని ప్రకటించాలి అనేటువంటి స్థిర మనస్సును కలిగిన వారై, వారు స్థిర నిర్ణయము కలిగి యోధా ఇస్కరియోతు స్థానంలో మరి ఒకరిని నిలుపుకోవాలని వారు చర్చించుకుంటూ మరి మత్తయ్యను ఎన్నుకొని అతనిని అపోస్తులు ఒకటిగా చేర్చుకొని సువార్త నిమిత్తమై సిద్ధపడుతూ ఉన్నారు. అప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఎప్పుడైతే వారు పాత హృదయాలను మార్చుకొని కొత్త మనస్సును కలిగి ఉండి దేవుని సువార్తను ప్రకటించాలి అనేటువంటి స్థిర నిశ్చయము ఎప్పుడైతే కలిగి ఉన్నారో అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులరా, ఇజ్రాయేలు కొత్త పంటను దేవునికి సమర్పించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము ఏ విధంగా కలిగిందో, కొత్త మనస్సులు కలిగినటువంటి క్రొత్త నిర్ణయము కలిగినటువంటి అపోస్తుల మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. మరి నిజానికి యేసు ప్రభువారు ఈ 40 రోజులు కాకుండానే ఆదివారం సాయంకాలమున యేసు ప్రభువారు లేపబడిన తరువాత, లేచిన తరువాత ఆ 3వ రోజునే వీరి మీదికి యోహాను సువార్త 20వ అధ్యాయము మరి సువార్త పాఠంలో చదివినట్లుగా ఆ రోజే పరిశుద్ధాత్మ రావాలి. కానీ వారి యొక్క మనసులు సంసిద్ధత కలిగి లేవు. వారి మనసులు పాతదానిని గూర్చే, గతాన్ని గూర్చే వారు ఆలోచిస్తున్నారు. వారి యొక్క జీవన విధానము, వారి బ్రతుకు తెరువు నిమిత్తమే వారు ఆలోచిస్తున్నారు. వారి యొక్క శరీర కోర్కెలనే వారు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ క్రొత్త జీవితము, క్రొత్త మనస్సు, క్రీస్తును గూర్చినటువంటి మనస్సు వారిలో లేదు. క్రీస్తు ప్రభువారు బలపరిచినా కానీ, అనేక సార్లు మరి వారికి కనిపించినా కానీ వారిలో ఆ మనస్సు, వారికి కలిగి ఉన్నటువంటి పాత మనస్సు ఆ రీతిగానే ఉందో కానీ క్రొత్త మనస్సు వారిలో కలిగి ఉండలేదు. ఎప్పుడైతే వారు క్రొత్త మనస్సును కలిగి, మారిన మనస్సును కలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి వారు సంసిద్ధపడ్డారు. వారు మారిన మనస్సులను కలిగి ఉన్నారు, కలిగి ఉండి ప్రార్థించారు. అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందును బట్టి ఇజ్రాయేలు కొత్త పంటను తీసుకువెళ్ళి నైవేద్యము అర్పించినప్పుడు వారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చిందో, ఆనాటి శిష్యులు కూడా క్రొత్త మనస్సులను దేవునికి సమర్పించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందును బట్టి బలముగా వారు సువార్తను ప్రకటించగలిగారు. ప్రియులారా, మరి ఆ పేతురు, ఆ శిష్యులు బోధిస్తూ ఉన్నప్పుడు విశ్వసించిన వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. ప్రియులారా, వారని వీరని లేదు. అపోస్తల కార్యాల 10వ అధ్యాయము 44వ వచనం నుండి మనం చూసినట్లయితే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను.
ప్రియులరా, పేతురు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభునందు విశ్వాసముంచువాడు ఆయన మూలంగా పాపక్షమాపణ పొందుతాడు. మీరందరూ కూడా యేసు ప్రభు వారిని విశ్వసించండి. యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, నూతన హృదయాలను కలిగి మనం ఉన్నట్లయితే, మరి దేవుడు మనల్ని దీవిస్తాడని పేతురు గారు బోధించినప్పుడు, ఆయన బోధను విన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాడు. 45వ వచనం, సున్నత పొందిన వారితో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వినిరి. ప్రియులరా, ఇక్కడ ఏ భేదము లేదు. ప్రియులరా, క్రైస్తవుడని, మరి సంఘ పెద్దని, రోజు ప్రార్థనకు వస్తూ ఉన్నారని, రోజు పాటలు పాడుతున్నారని, రోజు వాక్యాలు చెబుతున్నారని కాదు. ప్రియులరా, దేవుని గూర్చినటువంటి స్వార్థను విని నూతన హృదయాన్ని ఎవరైతే పొందుకుంటారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అన్యజనుల మీదకి సహితము వచ్చినప్పుడు వారందరూ విభ్రాంతి నొందినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అలాగే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ సమరయులు దేవుని వాక్యాన్ని అంగీకరించారని పేతురు, యోహాను గారు కూడా అక్కడికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రియులారా, అంటే వారు మారు మనస్సు పొంది నూతన హృదయాలను కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తును తమ రక్షకుడుగా అంగీకరించి వారు పాత హృదయాలు తీసివేసుకొని ఎప్పుడైతే నూతన హృదయాలను కలిగి ఉన్నారో వారి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చటం చూచి, అక్కడ సిమోను అనేటువంటి వాడొకడు దానిని చూచి, ఎవరైతే నేను కూడా చేతులుంచితే పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని పేతురుకు కొంత డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బుతో కొనాలని చూచినప్పుడు పేతురు అతన్ని గద్దించడం మనం క్రింది వచనాల్లో చూడవచ్చు. ప్రియులారా, అంటే డబ్బుతో కానీ అధికారంతో కానీ పరిశుద్ధాత్మ వరాన్ని పొందలేము. ప్రియులారా, కేవలము దేవుని యందు విశ్వాసముంచి మన హృదయాలను మార్చుకొని క్రీస్తు వైపు మనము అడుగు వేస్తేనే పరిశుద్ధాత్మ వరమును పొందగలము. ప్రియులారా, మరి దేవునికైతే ఇష్టమే తన ఆత్మ సర్వజనుల మీద కుమ్మరించాలని ఆది కాలంలోనే ఆయన యావేలు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనములు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును అని చెప్తున్నాడు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరిపైన, నీపైన, నాపైన దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరించడానికి దేవుడు ఇవ్వటానికి కాదు, కుమ్మరించడం అంటే మరి దానికి అంతులేదు. ప్రియులారా,
అంతులేని దేవుని యొక్క ఆత్మను నీపై నాపై కుమ్మరించడానికి దేవుడు సంసిద్ధత కలిగి ఉన్నాడు. వాడని వీడని ఎవరు లేరు. ఉన్నవాడని లేనివాడని, ఆ కులం వాడని ఈ కులం వాడని, ఆ దేశస్థుడని ఈ దేశస్థుడని దేవునికి తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరిపైన దేవుని యొక్క ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆ ఆత్మను పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని ఈరోజు సువార్త పాఠం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువారు శిష్యుల మీద కూడా తన ఆత్మను కుమ్మరించాలని ఊదాడు, కానీ వారు పొందుకోలేకపోయారు. ఎందుచేతనంటే వారి యొక్క మనస్సులు సంసిద్ధత కలిగి లేవు, అవిశ్వాసంతో నిండి ఉన్నవి. వారు శరీర ఆశలను కలిగి ఉన్నారు, ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉండలేదు. అందును బట్టి ప్రభువారి ఊదినా కానీ వారి మీదకి ఆత్మ అనుగ్రహింపబడలేదు. కానీ ప్రభువునందు వారు స్థిర మనస్కులై నూతన హృదయాలను కలిగి దేవుని సువార్తను ప్రకటించాలనేటువంటి దృఢ సంకల్పము కలిగి వారు గదిలో ఉండి ఐక్యముగా ఉండి వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ప్రియులారా, మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు నా మీదకి వచ్చింది కనుక అని వారిలో తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా పేతురు గారు మాట్లాడుతుంటే వారందరూ కూడా ఆలకిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఎందుకంటే వారు ఏక మనస్కులుగా ఉన్నట్లుగా వాక్యం చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, రొట్టె విడిచెడును ప్రార్థన యందును సహవాసమునందును వారు ఏక మనస్కులై ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అందును బట్టి వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మరి ఈరోజు నీ మీదికి నా మీదికి కూడా దేవుని యొక్క ఆత్మను కుమ్మరించడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. కానీ నీలో ఆ ఏక మనస్తత్వము నీలో కలిగి ఉన్నావా? అందుకనే 1 కొరింథీయులకు 12వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడిని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకటి, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒకడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువ దేవుడు ఒకడే. అయినను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షం అనుగ్రహింపబడి ఉన్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుతములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములను, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలార్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఒక్కొక్కరికి ఒక్కో విధమైనటువంటి వరాన్ని ఇస్తాయి. కానీ వాటన్నిటినీ ఆత్మను పొందుకున్నటువంటి, ఆత్మ అనుగ్రహాలను పొందుకున్నటువంటి, ఆత్మ యొక్క కృపావరములు నానా విధములని చెప్పబడిన రీతిగా ఆయా విధములుగా మనకు వచ్చినటువంటి వరాన్ని బట్టి మనం పొంగిపోకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ, అంటే నేను ప్రవచనాలు చెప్తాను, దేవుడు నాకు వాక్యాన్ని బోధించేటువంటి అధికారాన్ని ఇచ్చాడు కనుక నేనే గొప్పవాడినని చెప్పి మనం అనుకోకుండా, నాకు స్వస్థతావరం ఉంది, నేను ప్రార్థిస్తే రోగులు స్వస్థపడతాడు కాబట్టి నేనే గొప్పవాడినని చెప్పి అనుకోకుండా, అలాగే మరి నేను సంఘాన్ని నడిపించగలిగినటువంటి శక్తి ఉంది, దేవుడు నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు, లేదా నాకు పాటలు పాడేటువంటి శక్తి ఉంది, దేవుడు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడని దాన్ని బట్టి పొంగిపోకుండా ఒకరికొకరు
ఐక్యత కలిగి ఏక మనస్సులు గలవారై ఉండాలని చెప్తున్నాడు. ఏ రీతిగానంటే 1 కొరింథీయులకు 12 ఎలాగు శరీరము ఏకమైనను అనేక అవయవములు కలిగి ఉన్నదు, ఎలాగు శరీరము యొక్క అవయములనియు అనేకములైనను ఒక శరీరమై ఉన్నవు, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ అయింది బాప్తిసం పొందుతుంది. మనందరము ఒక ఆత్మను పానము చేసిన వారమై ఉన్నాము. శరీరం ఒకటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నను. చెయ్యి నేను కాను కనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమునను శరీరంలోనిది కాకపోలేదు. అలాగే కన్ను ఈ విధముగా అన్ని అవయవములు కలిగి పని చేస్తేనే ఆ పని ముందుకు ఎలాగ వెళుతుందో, అలాగే అనేక వరములను కలిగినటువంటి మనము అందరం కూడా ఏక మనస్కులై జీవించాలని, ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు 4:4 చూసినట్టు పౌలు గారు రాస్తూ శరీరం ఒకటే ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుండుటకు పిలువబడుతుంది. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియులారా, శరీరం ఒకటే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. కానీ ఆ విశ్వాసం వేరు, ఈ విశ్వాసం వేరు, ఆ బాప్తిసము ఈ బాప్తిసం అని మనము తారతమ్యాలు పెట్టుకోకూడదని, ఎవరైతే క్రీస్తునందు మారు మనసు కలిగి యేసుక్రీస్తును తన సొంత రక్షకుడుగా అంగీకరించి వారు పాత స్వభావాన్ని విడిచి నూతన స్వభావాన్ని పొందుకున్న వారికి దేవుడు తన యొక్క ఆత్మవరాలను, తన యొక్క పరిశుద్ధాత్మను వారిపై కురంభరించడానికి దేవుడు సంసిద్ధత కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిపైన ఆయన పరిశుద్ధాత్మను కురంభరించడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. మరి సమయం లేదు కానీ మరి మోషే గారు కూడా ఇజ్రాయేల్లో 70 మంది మీద ఆత్మ దిగి వచ్చినప్పుడు యెహోషువ వచ్చి అందరూ ప్రవచిస్తున్నారు, వారు ప్రవచించకుండా ఆపమని సంఖ్యాకాండము 11వ అధ్యాయము 24 నుంచి 29 వచనాల వరకు చూసినట్లయితే అందులో చెప్పబడుతుంది. ప్రియులారా, ప్రభువుకి ఇష్టమైంది కనుక ఆ 70 మంది మీదే కాదు, దేవుని నమ్మిన వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ రావాలని చెప్తాడు మోషే. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 28. మోషే ఏర్పరచుకునే వారిలో నూను కుమారుడు మోషేకు పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును గాక అని అతనితో అనను. ప్రియులారా, మరి దేవుని యొక్క ఆత్మ అందరిపై ఉండాలని మోషే ఆకాంక్షిస్తూ ఉన్నాడు. నా ఒక్కడిపైనే ఉండాలని ఆయన భావించటం లేదు. ప్రియులారా, అలాగే ప్రతి ఒక్కరిపై దేవుని ఆత్మ కృమ్మరింపబడాలని దేవునికి ఇష్టం కలిగి ఉంది. దాన్ని ఆపటానికి మనం ఎవరు? కానీ దేవునికి ఇష్టమై ఉన్నా కానీ, దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నా కానీ, దాన్ని పొందుకునేటువంటి అర్హతను మనము కలిగి ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, మారిన మనస్సు కలిగిన వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక అటు విధంగా జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరికీ వందనాలండి.